కిస్మిస్. ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నానండి. గిన్నె పెట్టుకున్నాను. కొద్దిగా నెయ్యి పోసుకోండి. ఇది బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ గ్లాస్తో నూక తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. దీంతో నూక తీసుకున్నానండి. 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం పాలు కూడా పోసుకోండి వాటర్లో. కొంచెం పాలు కూడా పోసుకోండి వాటర్లో. బాగా మరిగాక నూకేసుకోవాలండి. బాగా మరిగాయండి. రవ్వ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలపండి. ఇలాగా ఉడకనివ్వండి. మూత పెట్టేసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి గ్లాసున్నర బెల్లం తీసుకోవాలండి. వేసేసుకుంటున్నాను. కొంచెం దగ్గరికి వచ్చేసింది. పంచదార బెల్లం కలిపి తీసుకున్నానండి. దగ్గరికి వచ్చేసిందండి. ఒక 2 మినిట్స్ తర్వాత దింపేసుకోవడమే. గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక కొద్దిగా నెయ్యి పోసుకుని జీడిపప్పు కొద్దిగా నెయ్యి పోసుకోండి. జీడిపప్పు కిస్మిస్ పళ్ళు బాగా వేగాక రవ్వ కేసరిలో వేసేయడమేనండి. రవ్వ కేసరిలో కొద్దిగా నెయ్యి పోసుకోండి. వేపించుకుని ఇందులో వేసేయండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వేపించి ఇందులో వేసేసుకోవడమేనండి. జీడిపప్పు వేపించి ఇందులో వేసేసుకోవడమేనండి. జీడిపప్పు కిస్మిస్